హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే ముఖ్యమైన వీడియో ఏంటంటే ఇంటీరియర్స్లో మాడ్యులర్ కిచెన్స్ అండ్ కబోర్డ్స్. వీటన్నిటిలో మనం ఇప్పటి వరకు చాలా మెటీరియల్స్తో చేసుకోవచ్చు ఈ మాడ్యులర్ కిచెన్స్ అండ్ కబోర్డ్స్ ఇంటీరియర్స్ అనేవి చెప్పాం. అయితే ఈరోజు పాయింట్ ఇంటీరియర్స్లో అల్యూమినియం మాడ్యులర్స్, అల్యూమినియం షటర్స్, ఆ ఫినిష్డ్ ఈ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే ఈ అల్యూమినియం ఇంటీరియర్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. వాటి అడ్వాంటేజెస్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఫినిషింగ్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు, ఇలాగా ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా నేను మీకు అన్ని విధాలుగా క్లియర్గా చెప్తాను. సో మీరు వింటూ అండ్ చూస్తూ అన్ని క్లియర్గా తెలుసుకొని దాని తర్వాత మీరు ఏదైనా ఆలోచించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ఇంటీరియర్స్లో ఇప్పటికే సో మెనీ మెటీరియల్స్తో చేసుకోవచ్చు. అంటే ప్లైవుడ్, డబ్ల్యూపీసీ, హెచ్డిహెచ్ఎంఆర్, వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ మన వీడియోస్లో చూశారు మీరు. ఇంకా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మీరు మన స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెక్నికల్గా కాదు, ఇల్లు కట్టే వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే షోరూమ్కి వచ్చి కలిసినట్లయితే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మన హైదరాబాద్ మియాపూర్ షోరూమ్ కానీ, విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర ఉన్న షోరూమ్ కానీ కలిసినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విజయవాడ నుంచి అది ఏ మూలైనా సరే డోర్ టు డోర్ సర్వీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ నుంచి ఏ మూలైనా సరే మీకు సర్వీస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, సో ఇది అల్యూమినియం షట్టర్స్. సో ఇవి మనకి సెమీ మాడ్యులర్ అయినా ఫుల్ మాడ్యులర్ అయినా ఇంటీరియర్స్లో కిచెన్స్కి, కబోర్డ్స్కి, వీటన్నిటికీ కూడా సో ఇటువంటి అల్యూమినియం ప్యానల్స్ వాడి, సో ఇది ఉంది కదా థిక్నెస్ 3mm ఆర్ 4mm థిక్నెస్లో ఇలాంటి ప్యానల్స్ రకరకాల కలర్స్లో మీకు దొరుకుతాయి. సో ఈ ప్యానల్స్ని ఇట్లా కంప్లీట్గా షట్టర్స్ లాగా మౌల్డ్ చేసి కంప్లీట్గా మీకు అల్యూమినియం ప్యానల్ షట్టర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతే కాకుండా డైరెక్ట్గా ఈ పద్ధతిలో కూడా సో అల్యూమినియం ప్రొఫైల్ లాగా తీసుకొని ఈ ప్రొఫైల్లో అల్యూమినియం ప్యానల్, ఈ ప్యానల్స్ని ఇన్సర్ట్ చేసి మీకు నచ్చిన కలర్ఫుల్ అల్యూమినియం షట్టర్స్ని తయారు చేయొచ్చు. అయితే దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్గా ఉంటుంది ఈ మోడల్కి. సో ఈ మోడల్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా ఇలా క్లోజ్ ఉంది. సో కాబట్టి ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడా కలర్ఫుల్గా ఉంటుంది, అల్యూమినియంతోనే చేస్తారు. సో దీంట్లో వచ్చేసరికి మీకు హై గ్లాసీ మెటీరియల్, అలాగే మార్బుల్ ఫినిష్, అలాగే మీకు వుడెన్ ఫినిష్, అలాగే ప్లెయిన్ ఫినిష్, గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, ఇలా అన్ని రకాల మెటీరియల్స్ మీకు ఫినిషింగ్స్ అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటి గురించి మన వాళ్ళు స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉంటారు. సో ఇలాగా కలర్ఫుల్గా ఉండటంతో పాటు మీకు మేకింగ్ కూడా సో మీకు చూపిస్తున్నానికి ఇలా ఉంటుంది. సో అలాగే మీకు చేసినవి కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మరి అల్యూమినియం తో ఎక్కడెక్కడ ఇవి వాడచ్చు, ఏ ఏ ప్లేసుల్లో వాడచ్చు. సో ఈ అల్యూమినియం ఇంటీరియర్స్ అనేవి, అల్యూమినియం షట్టర్స్ అనేవి ఒకటి సెమీ మాడ్యులర్లోనూ వాడుకోవచ్చు, ఫుల్ మాడ్యులర్లోనూ వాడుకోవచ్చు. సెమీ మాడ్యులర్ అంటే ఏంటి, అసలు ఫుల్ మాడ్యులర్ అంటే ఏంటి అనేది మన థంబ్నెయిల్స్ చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోస్లో. కానీ ఆల్రెడీ తీసిన వీడియోస్ లాగా ఉన్నాయి, థంబ్నెయిల్ కూడా చూపిస్తారు, మీరు దాంట్లో వివరంగా తెలుసుకోవచ్చు. మీకోసం చిన్నగా చెప్తాను. సో సెమీ మాడ్యులర్ అంటే మీకు ఆల్రెడీ సిమెంట్ ప్లాంక్స్ కబోర్డ్స్కి, కిచెన్స్కి పోసుకొని ఉంటే దానికి ఫ్రేమింగ్ చేసుకొని దానికి షట్టర్ చేసుకోవడాన్ని సెమీ మాడ్యులర్ అంటారు. అలా కాదు, ఖాళీ రూమ్ ఉండి మొత్తం బాక్సెస్ మేమే పెట్టి దానికి షట్టర్ ఫిక్స్ చేయడాన్ని ఫుల్ మాడ్యులర్ అంటారు. సో దీంట్లో మనకి ఈ షట్టర్ అల్యూమినియం షట్టర్స్ మాత్రమే మనం చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు, సెమీకైనా ఫుల్కైనా. సో అది. ఇకపోతే నెక్స్ట్ దీని స్ట్రెంగ్త్ ఏంటి, అల్యూమినియం షట్టర్స్ వీక్నెస్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక స్ట్రెంగ్త్ విషయానికి వస్తే ఇది మనకి 3mm థిక్నెస్లోను 4mm థిక్నెస్లోను ఒక మెటల్ మెటీరియల్ కాబట్టి, అల్యూమినియం అనేది ఒక మెటల్ కాబట్టి స్ట్రెంగ్త్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇకపోతే వీక్నెస్ విషయంలో, సో ఇదే అల్యూమినియం షట్టర్స్ ప్రతి ప్రోడక్ట్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో దాన్ని వీక్నెస్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఇలా తయారు చేశాం కదా ఫ్రెండ్స్, 4 పక్కల మౌల్డ్ అవుతుంది కదా. అయితే దీని లోపల చూస్తే మీకు ఇక్కడ కంప్లీట్గా హాలోగా ఉంటుంది.
సో ఛానల్స్ ఇచ్చి ఛానల్స్కి ప్యానలింగ్ అవుతుంది. ఈ హాలో స్పేస్ వలన మీకు ఏమవుతుందంటే ఒకవేళ ఎవరైనా తక్కువ ధరకి చేస్తాము అని వస్తే గనక ఖచ్చితంగా మీకు ఈ హాలో పొజిషన్లో ఎక్కువ గేజ్ ఉన్నది కానీ ఎక్కువ థిక్నెస్ ఉన్నది కానీ బ్రాండెడ్ మెటీరియల్ కానీ మీరు తీసుకోకపోతే స్క్రూ కెపాసిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. అదే మీకు శాపం అవుతుంది. కాబట్టి దీని విషయంలో ఆ బ్రాండింగ్ విషయంలో చేయండి. అదే మన దగ్గర అయితే ఇది మన ఓన్ ఫ్యాక్టరీలో బ్రాండెడ్ మెటీరియల్తో పర్టికులర్ గేజ్తో స్ట్రాంగ్గా చేయటం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. పైగా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడెక్కడ ఇది వాడాలి ఎక్కడెక్కడ ఇది వాడకూడదు అనేది కూడా మనం చెప్పి మీకు కంప్లీట్గా ఒక ఐడియా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి మీరు అపాయింట్మెంట్ తీసుకొని షోరూమ్కి వచ్చి కలిస్తే ఇవన్నీ మీరు స్వయంగా చూసి దాని ప్రకారంగా ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఎన్ని కలర్స్ దొరుకుతాయి చెప్పాము. అండ్ అలాగే ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే కిచెన్స్లోను, కబోర్డ్స్లోను, టీవీ యూనిట్స్లోను, షూ ర్యాక్స్లోను, వాష్ ఏరియాస్లోను ఎక్కడైనా సరే దీన్ని వాడుకోవచ్చు. మరి ఈ లేటెస్ట్ టెక్నాలజీ అల్యూమినియం షట్టర్స్ మరి వుడ్ ఉంది కదా, డబ్ల్యూపీసీ ఉంది కదా, వాటి బదులు ఇది ఎందుకు వాడాలి అని అంటే సో ఫ్రెండ్స్ ఒక్కటే అల్యూమినియం అనేది ఎందుకు పుట్టుకొచ్చింది అంటే చెద పట్టకూడదు. తయారు చేసిన మెటీరియల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా గ్యారంటీగా ఉండాలి. సో కాబట్టి ఈ అల్యూమినియం టెక్నాలజీ అండ్ షట్టర్స్ అని పుట్టుకొచ్చినాయి. సో నెక్స్ట్ టైం మరి చెద పట్టకూడదు అంటే డబ్ల్యూపీసీ కూడా ఉంది కదా అని అంటున్నారు కదా. సో డబ్ల్యూపీసీ వర్సెస్ అల్యూమినియం దీనికి వేరియేషన్స్ ఏంటి, ఏది తీసుకోవచ్చు, ఏది వాడచ్చు, ఇది కూడా చూడొచ్చు. ఇకపోతే ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది మీడియం రేంజ్లో వస్తుంది. మరీ ఎకానమీ రేంజ్లో తక్కువలో కాదు, మరీ ప్రీమియం రేంజ్లో కాదు. ఇవన్నీ మీరు తీసుకునే ఏరియాని బట్టి మీ వాడే మెటీరియల్ని బట్టి యాక్సెసరీస్ని బట్టి ఉంటుంది సుమారుగా. సో దాన్ని బట్టి మీరు ఒక్కసారి వచ్చి కలిసినట్లయితే మీకు సంబంధించిన ఎస్టిమేషన్ తీసుకోవచ్చు. అయితే అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూపీసీ వర్సెస్ అల్యూమినియం అనే కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.